అంత మంచి ఉందని వాడు జ్ఞాపం తెచ్చుకొని ప్రార్థన చేయించుకుంటున్నావు తండ్రి. నాయన మీ బంగారు పాదాలకు నమస్కారం తండ్రి. మీ పాదాలు పట్టుకోవడానికి కానీ, మిమ్మల్ని శృతించడానికి కానీ, మిమ్మల్ని తలంచడానికి కూడా నేను సరిపడినయ్యా. మీ పేరు ఎత్తడానికి కూడా సరిపడిన తండ్రి. తండ్రి నాయన నాయన మీకు శృతయ్య శృతయ్య శృతయ్య. ఈ మొదటి నాయన 8వ నెలలో మొదటి శుక్రవారం మమ్మల్ని క్షేమంగా ఉంచేలా ప్రార్థన చేసుకునే టైం ఇచ్చినందుకు మీకు లెక్కల కోట్ల శృతయ్య శృతయ్య శృతయ్య. మీ భిక్ష వల్ల మేము బ్రతుకుతున్నాం తండ్రి. నాయన మీకు శృతయ్య 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 నాయన తండ్రి. నాయన మీనైనా నాయన మీ ప్రేమకి మీ దయకి నా తండ్రి మీకు లెక్కలేని కోటకులు శృతి నాయన శృతి నాయన. మీలాంటి మంచి మనస్సుని నా తండ్రి మాకు కూడా భిక్ష వేయండి అయ్యా తండ్రి. నాయన మేము మీలాగా ఉండాలి, మేము మాలాగా ఉండకూడదయ్యా తండ్రి. నాయన మాకు మీరు ఉపమద్దండి అయ్యా తండ్రి. మీ నాయన మీ మంచి మనసును మాకు నాయన దిద్దండి అద్దండి తండ్రి. నాయన ఈ లోకంలో నా తండ్రి నాయన మీరుండి నా తండ్రి ప్రాణం పెట్టిన తండ్రి. లోకంకి వచ్చిన తండ్రి ఎంతమందిని అయితే రోగులు స్వస్థపరిచి, ఎంతమందిని అయితే నా తండ్రి నాయన ఒక శంప మీద కొడితే ఇంకో శంప ఇచ్చేవంట నా తండ్రి. కొట్టమని ఉమ్మేసినా కూడా తుడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు నాయన. అలాంటి మంచి మనసుని ఈ భూమి మీద మాకు కూడా భిక్ష వేసిన తండ్రి. అలాగే నా తండ్రి ఎవరిని బాధ పెట్టే వాళ్ళు మేము కూడా చేయకుండా మంచిగా మమ్మల్ని బ్రతికించమని మీ పాదాలు పెట్టి భక్ష్యం అడుక్కుంటున్నాను తండ్రి. నాయన మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? ఈ దిక్కులేని అనాథులకు మీరే మా పెద్దన్నగారుగా ఉండి నా తండ్రి నాయన పనులన్నీ చేసి పెట్టమని నాన్న మీరు మా నాన్నయ్యా, మా తండ్రి అయ్యా, నా తండ్రి మా అన్నగారు, మా సమస్తం మీరే తండ్రి. నాయన ఈ దిక్కులేని అనాథులు నా తండ్రి విడిచిపెడితే మేము బ్రతకలేము తండ్రి. మాకు తోడుగా ఉండమని నాయన మమ్మల్ని ఆదరించమని కరుణించమని మీ పాదాలు పడి భిక్ష పడుకుంటున్నాను. 7 గండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ నా తండ్రి వాళ్ళ ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్న వాళ్ళందరినీ లేవనెత్తిన తండ్రి నువ్వు నాయన. నీ నామానికి నా తండ్రి గొప్ప పేరు రప్పించుకోమని నా తండ్రి వాళ్ళ కుటుంబాలు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన ఇంకా మమ్మల్ని మరవకుండా నా తండ్రి నాయన నువ్వు ఎలాగ ఏకాసులు గుప్పులు ఇప్పించి ఎలాగిచ్చావో తండ్రి అలాగే నా తండ్రి తిరిగి వాళ్ళు కూడా ఇచ్చినట్టు భిక్షమేమని నా తండ్రి వాళ్ళ మనోనేత్రాలు తెరవమని ఎత్తమెంతకంటే నా తండ్రి నాయన నేర్పించడానికి నాయన ఉంటే అలా గర్వం వచ్చేద్దంట నా తండ్రి. నీకు ఇస్తేనే నా తండ్రి దేన మనసు కలుగుతుందండి నా తండ్రి. ఎందుకంటే నా తండ్రి నాయన నీ సేవ నిమిత్తం నా తండ్రి నాయన ఎంతోమందిని నా తండ్రి నీ పేరు చెప్పుకొని ఎంతోమంది నా అనాథులు నా తండ్రి నాయన దిక్కులేని కళ్ళు లేని వాడు ఎంతోమంది నా తండ్రి నాయన బ్రతుకుతున్నారండి. మహాపరిశుద్ధుడా నాయన అని ఆయన మీకు శృతయ్య మీకు శృతయ్య శృతయ్య శృతయ్య. పెంటకుప్పల్లో ఉన్న వాళ్ళని లేవనెత్తిన మహాపరిశుద్ధుడా మీకు లెక్కలేని శృతయ్య శృతయ్య శృతి శృతి శృతి. నాయన ఎన్నో ఉపకారాలు చేసావు, ఎన్నో గండాల ఆపదలకి నుంచి నా తండ్రి మమ్మల్ని తప్పించేవయ్యా. మీకు శృతయ్య మీకు శృతయ్య మీకు శృతయ్య. నాయన ఒకటి కాదు రెండు కాదు నా తండ్రి నాయన లెక్కలేని గండాల ఆపదలు కీడించి నా తండ్రి నాయన ఈ క్షణానికి ఏమైపోతావని భయం నుంచి ఆందోళన నుంచి మమ్మల్ని కాపాడేవు తండ్రి. నీకు శృతయ్య శృతయ్య. నువ్వు చేసిన ఉపకారాలకు నా తండ్రి నరులన్న వాళ్ళు ఎవరూ రక్షించలేరయ్యా. అంత భయంకరమైన గండాల ఆపదలు కీడు నుంచి తప్పించినందుకు మీకు శృతయ్య 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 శృతయ్య. బిడ్డలనిచ్చే పెంచడం మాకు రాదయ్యా, మీకే అప్పగింటున్నానయ్యా. గర్భంలో వచ్చి భగవాన్ నా తండ్రి కొడుకుని కూతురు మీకే అప్పగింటున్నాను నా తండ్రి. నాయన మీరు ఇచ్చిన బిడ్డలు నాకు ఎక్కడ ఉన్నారయ్యా నా తండ్రి. నాయన బిడ్డలందరినీ నా తండ్రి నాయన కొడుకు కూతుర్ని నాయన ఎంతమంది 2 కొడుకుల 3 కొడుకులు నా తండ్రి నాయన 2 కూతుర్లు నా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ నాకు మీకే అప్పగిస్తున్నాను. పెంచడం మాకు రాదయ్యా. 7 గంటలు మన కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ మీకే అప్పగిస్తున్నాను. మీరే పెంచండి, మీకే అప్పగిస్తున్నాను, మీకే సమర్పణ చేస్తున్నాను తండ్రి. నాయన మీ కృపేసి మీ మహిమేసి మీ జీవాన్ని మీ పరిశుద్ధనేసి కప్పమని దాయమని పాదాలు పెట్టి భిక్షం అడుక్కుంటున్నాను ఏసయ్యా. నాయన తండ్రి 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 దిక్కులేని అనాథులను వదలకు నాదా 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 నాదా. నాయన మీకు శృతయ్య మీకు శృతయ్య శృతయ్య. నాయన మీ గుడారంలో అత్యధికంగా నివసింపదగిన వాడు ఎవడన్నా తండ్రి. నాయన మీరు సోదరులో ప్రవేశికుని మెలుగుగా ఉండి ప్రార్థన చేయమన్నావు తండ్రి. నాయన మా కొత్త ప్రార్థనలు నేర్పించండి అయ్యా. మీరు చేసిన ప్రార్థనలు నేర్పించండి ఏసయ్యా. సుంకరలాగా తండ్రి తగ్గింపు జీవితం మాకు భిక్ష వేయండి అయ్యా. నాయన ఈ లోకంలో మాకు ఎన్ని ఇచ్చినప్పుడు కూడా నీ వైపు చూసే కళ్ళు ఇచ్చి నీ రాజ్యమే చేస్తాను రాజ్యంలో కలిసి మాకు కొంచెం భిక్ష పెట్టిన తండ్రి. నాయన ఎన్ని ఇచ్చినప్పుడు కూడా ఎన్ని వ్యర్థమని బ్రతికిన తండ్రి. నాయన బ్రతకడానికి నా తండ్రి ఏమీ లేకుండా చేయకు తండ్రి. అన్నీ ఇవ్వు తండ్రి. లోకంలో బ్రతకడానికి మాత్రమే తండ్రి మేము యాత్రికులమైనా తెలుసుకొని నాయన నీ యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి నా తండ్రి
భిక్షవేమని మీ పాదాలు పడి భిక్షం అడుక్కుంటున్నాను తండ్రి. నాయన 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 మీకు శృతయ్య నాయన మెండలే నా తండ్రి అభివృద్ధి చేయి నా తండ్రి. నాయన ఎంత అభివృద్ధి అవుతున్నారో అంత భక్తి పెరగాలి తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా నాయన 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 మా భక్తులు ఏమాత్రమే తగ్గింపు ఉండకూడదు నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరికీ నాయన వేషధారి భక్తి తీసివేసి నిజమైన భక్తిని నిజమైన విశ్వాసాన్ని భిక్ష వేస్తు నా తండ్రి. నీ అందు భయభక్తులు కలిగి ఉండేటట్టు భిక్షవేమని నా తండ్రి. నీవు ఇచ్చిన దాసులు అందు నా తండ్రి ఇప్పుడు యేసయ్య మిమ్మల్ని కానీ నాయన మీరు ఇచ్చిన దాసులు గారు ఎప్పుడు బాధ పెట్టే పనులు చేయకుండా మీ గాయాలు మానిపోయి పనులు చేసి నాయన మీకు నచ్చి మీకు ముచ్చరించే పనులు చేసి నా తండ్రి. మా పనులు చూసి మీరు చిరునవ్వు నవ్వుకునే పనులు చేసినట్టు భిక్షవేమని అటువంటి బ్రతుకు బ్రతకడానికి నా తండ్రి మీ శక్తిని మీ బలాన్ని నాయన మీ కృపని మీ మహిమ జీవనాన్ని మీ పరిస్థితిని భిక్షవేమని పాదాలు పడి భిక్ష పడుకుంటున్నాను తండ్రి. నాయన నాయన మమ్మల్ని వదలకండి అయ్యా. నాయన మీరు ఇచ్చిన హృదయంలోకి రెండయ్యా మీరు ఇచ్చిన ఇంటికి రెండయ్యా. మీరు ఇచ్చిన హృదయంలోకి రెండయ్యా. మమ్మల్ని శిరస్సు మొదలుకొని అరకాలు కడగండి అయ్యా. మా తల తీయండి అయ్యా. మీ తల అట్టండి అయ్యా. మీ గుండుగూడులోని పనులన్నీ చేసి పెట్టండి తండ్రి 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 తండ్రి. మాకు తెలుసుండి ఎవ్వరికి ఎటువంటి కీడు చేయకుండా అందరితో నా తండ్రి సమస్త మనసులో సమాధానం అలా ఉండాలంటే మాలో దృష్టిలో పనిచేయకూడదయ్యా. మీరే రెండయ్యా కొద్ది టైం ఉందని చెన్నైని సెలరేగి ఎవరి మిగతావని గద్దించి సింహంలో తిరుగుతున్నాడు తండ్రి 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 తండ్రి. నాయన సాతానికి మారు మనసు భిక్షవే తండ్రి. నాయన అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోనని సెలవిచ్చిన తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఎక్కడ దృష్టిలో పనిచేయకూడదు నాయన. కొద్ది టైం చెలరేగిపోతున్నాడు నాయన. దృష్టికి మారు మనసు భిక్ష వేసి గోరులో దేయాలు కొట్టిన మా దేహంలో దేయాలటువంటి చెడ్డబిడ్డ మీద దేయాలు పడకుండా ఆబ్జేమని చేతబడి చెత్త భూత వయసు చేసిన పట్టులకు మారుమనసు భిక్షవేమని మారకపోతే తిరిగి వాళ్ళకే దగ్గర చేయమని చేతబడి దానం చేయమని విడుదల దానం చేయని ప్రతి గృహించుడి ప్రతి మనుషుడు మీ పరిశుద్ధతలు కానీ కావాలిగా ఉంచి ఇప్పుడే సాతాన్ని తండ్రి యొక్క నామలో కుమారుని యొక్క నామలో పరిశుద్ధాత్మ అగ్ని నామలో సాతాన్ని బంధించి కాల్చివేమని పాదబ్రతిమలో వేడుకొనిచున్నాను తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఎక్కడా కూడా నా తండ్రి నాయన వివాహం అన్నింటికంటే ఘనమైంది అన్నాం మేము. రంగుల సూత్తాన్ని హృదయాన్ని ఎరుగున తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న ఆడబిడ్డలు మగబిడ్డలకి నా తండ్రి నాయన ఎంతమంది అయితే వివాహం కాకుండా ఉన్నారో వాళ్ళందరికీ వివాహం జరిపించిన ఆయన కుదరని వివాహాలు జరిపించమని వివాహం అయిన సమాధానపరచమని పాదాలు బట్టి భిక్ష పడుకుంటున్నాను తండ్రి. నాయన మమ్మల్ని బట్టి కాదు నాయన నీ దయని బట్టి నా తండ్రి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి పెట్టమని నా తండ్రి. నాయన ఆశాప నాకుండా అరబోస పక్షులు ఉన్నారని మనుషులు తంగిలి నా ఆత్మస్వరూపులు బోధించి రక్షణ భిక్ష పెట్టమని పాదబ్రతమని ఆడుకుంటున్నాను తండ్రి. నాయన మృతులకి సజీవులు దేవుడు ఆయన ఆదుకోండి. 7 వారు రక్షణ పొందుకు నిద్రించారు. గాలు ముదురు సాదర పురుషులు దేవసాగర్ పంపించి వాళ్ళు కూడా బోధించి నమ్మిన వారు నమ్మని ఎడిసిన కలిసి పరదేశంగా మార్చమని పాదబ్రతం వేడుకుంటున్నాను తండ్రి. నాయన దేశాల మీద దేశాలు యుద్ధాలు జరగకుండా 3వ యుద్ధం జరగకుండా హఠాత్ మనల్ని ఎవరికి రాకుండా దేశాలపై నాయపరుపులు చేసి భిక్ష ఆదర భిక్ష పడుకుంటున్నాను తండ్రి. నాయన మీ పాదాలు బట్టి పరిశుభ్రలాడుకుంటున్నాను. గర్భఫలం వేహూచి భవని స్త్రీలు పశువులు కూడా కొట్టి అన్నావు తండ్రి. పితామతాలు పాపాలు బిడ్డగలగ రండి శిలువరత్నాలు పాపానికి అడిగి చేయకుండా బిడ్డలని నన్ను ప్రతి ఒక్కరికి పుత్రదే భిక్ష పెట్టమని పాదబ్రతం వేడుకుంటూ 3 నెలలు 4 రాలిపోకుండా సుఖపరిస్థితులు భిక్ష వేసి ఎటువంటి అవయవాలు నాయన తేడా లేకుండా నాయన చక్కగా క్షేమంగా పుట్టేటట్టు భిక్ష వేయమని పాదాలు బట్టి భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి 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 తండ్రి. నాయన మీ నామని ఏసునామని అడుగుతున్నాను తండ్రి. 7 ఖండాలు మనకు ఎక్కడ యాక్షన్ జరగకుండా భూమి మీద నీటి మీద గాలు సముద్ర పాడవులు వాళ్ళు కూలిపోకుండా భూమి మీద నడిచిన ఏ వాహనం పిల్లల కాలు స్కూల్ దృశ్యం తేస్తారు. 7 ఖండాలు మన కుటుంబంలో ఎక్కడ యాక్షన్ జరగకుండా అబ్జీవని పాదాలు బిరక్షణలు ఆడుకుంటున్నాను తండ్రి. భూకమ్మొత్తి భూమి కింద గెలిపోతే సునామీ తీసుకున్నట్టే కాలిపోతే అగ్నిమేత వాళ్ళ అడగలు గ్యాస్ మిల్ కరెంట్ కిడికలు వచ్చి నీ శిలవ్రతంతో కడిగివేసి 8 సంవత్సరాలు జరగకుండా నేను శిలవ్రతంతో కడిగివేసి 7 ఖండాలు మనకు ప్రతి ఒక్కరిని నా సడి వృద్ధులు ప్రతి ఒక్కరు ప్రతి గండం ఆపదలు కీడిని తప్పించి కాపాడమని పాదబ్రతం వేడుకొనిచున్నాను తండ్రి. నాయన మమ్మల్ని బట్టి కదయ్యా నీ దయని బట్టి కనుకర సంపన్నుడా. నాయన రోగులయ్యండి మంచాల మీద పడి నా తండ్రి మూలుగుతున్నారు. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో రోగులు మంచం మీద ఇళ్ళకడ అసలు సమస్త రోగులు ముట్టి స్వస్థపరచమని నా తండ్రి. మీ పాదని స్వస్థపరిసేహోత్సవం నేనే అన్నావు తండ్రి. పక్షవాత రోగి ఏటేడు పడుంటే నీ పాపాలు క్షమించండి పరిపెత్తుకొని పంపడి గంతులేదు రక్తం కల శ్రీ తన ఆస్తుందని రక్తం మీ సింగుడితే నాకు కృష్ణరోగం నీ చిత్త మీద శుద్ధుని చేయమని శుద్ధుడు కాడు నాగేశ్వరుడు దారిలో నడితే శుద్ధులైపోయారు నాయన. ఆ విధంగా నా తండ్రి ఎవరన్నా రోగులైనా తండ్రి నాయన పాపం రోగులను వచ్చిందా నాయన ఏ దేని వల్ల వచ్చిందని తెలుసుకొని నన్ను ప్రతి ఒక్కరిని నా తండ్రి వాళ్ళ తప్పాలు తెలుసుకుని నా తండ్రి నేను ప్రతి ఒక్క రోగిని నాయన పేరుని ముట్టి మీరు వెళ్ళి స్వస్థపడితే నాయన మీరన్నా ముట్టుకోండి మమ్మల్ని ముట్టుకోండి మీరు ముట్టి నాయన స్వస్థపడితే ఇంకా రాదంటయ్యా నా తండ్రి. నేను 7 ఖండాలు మనకు రోగులందరినీ ముట్టి స్వస్థపరిచిన పేరుని వచ్చిన ఒకరి రాబే రోగులను అబ్జేమని ప్రతి 7 ఖండాల రోగులు ముట్టి స్వస్థపరిచి వేసిన నాయన పరమ తండ్రి మీ పాదాలకు నమస్కారం తండ్రి. నాయన
నాయన తండ్రి 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 మహాపరిశుద్ధుడా నాయన మీ పాదాలు పడి భిక్ష పడుకుంటున్నాను తండ్రి. నాయన 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 అల్లరి పని నాయన జోజో నా తండ్రి. నాయన నేను అల్లరి కర్తను కాదు సమాధానకర్తను అన్నావు తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో నా తండ్రి. నాయన సొదొమొర పాపం ఎక్కువైనా కాల్చేసాడు మా దేశాన్ని కాల్చికాయమో ఆడపిల్ల మగపిల్ల మేము కాయలేని తాయలేం వయసుతో పరిస్థితులు లేకుండా ఇచ్చినవిడి తిరుగుతున్నారు. ఎక్కడ అల్లరి పని జోదం తాగుబోతు లేకుండా వాళ్ళకి రాతికుండా తీసి మోసం గుండి ఎట్టి తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా అన్నిని ధరణి చేయ్యా మహాపరిశుద్ధుడా. నాయన విదేశీ వారిని వచ్చేవారిని క్షేమకు తీసిన నాయన నాయన విశాల పాస్పోర్ట్లు మోసాలు లేకుండా ఇక్కడ నాయన మోసాలు చేయకుండా వెళ్ళేవారిని వచ్చేవారిని క్షేమంగా తీసుకురామని పాదాలు భిక్ష పడుకుంటున్నాను తండ్రి. నాయన దేశాల మీద దేశాల యుద్ధాలు జరగకుండా 3 యుద్ధం జరగకుండా ఆడతారు ఎవరికి రాకుండా దేశాల పని న్యాయ పరిపాలన చేసిన భిక్ష మరి పాదబ్రతం ఆడుకుంటున్నాను తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా నాయన 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 నువ్వు తప్ప మాకు ఎవరున్నారు తండ్రి. తండ్రి తండ్రి సీట్లో తీర్చి నువ్వు వస్తున్నారు ఆరాధన మీద వేసిన సీట్లు అని నా తండ్రి మా సత్తను కూడా సత్యం మీద దగ్గర మీరు ఆకలి పని ఇలాగే జరిపించి పని పాదబ్రతం ఆడుకుంటున్నాను తండ్రి. నాయన 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 ఆత్మ పండపోతే కాల్చేస్తావంట నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఆత్మలని సిగరింప చేయమని ఆత్మ పంట సిరిపంట సేను పంట నాయన బతుకుతాం అన్ని పంటలు నాయన దీవించి నువ్వు దీవింతే మేము బ్రతుకుతాం తండ్రి. నాయన ఆశీర్వదించమని దీవించమని నా తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరినీ నా తండ్రి నాయన పండించి సిగరింప చేయమని బాధబ్రతం ఆడుకుంటున్నాను తండ్రి. నాయన నాయన నువ్వు దారాళంగా నాయన నీకు ఇస్తే దారాళంగా ఇస్తానన్నావు తండ్రి. నీకు ఇచ్చింది నా తండ్రి హోగా అప్పించినట్టే అంటున్నావు తండ్రి. నాయన 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 అంతకంత దశంభాగం దశమిలిగించేస్తానన్నావు తండ్రి. నాయన 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరూ నా తండ్రి దశంభాగం రెడ్డి భిక్ష వేయమని పాదాలు బట్టి భిక్ష అడుక్కుంటున్నాను తండ్రి. తండ్రి మాకు ఎవరున్నారయ్యా నాయన నాయన మా పెద్దన్న గారు నాయన మా సన్నమస్తాను నువ్వే తండ్రి. నాయన మా సర్వం నువ్వే తండ్రి. నాయన మమ్మల్ని వదలకండి అయ్యా. వదిలితే మేము మాకు బ్రతుకులేదు తండ్రి. నాయన 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 మీరు మమ్మల్ని పట్టుకున్నారు నాయన. మీరు మమ్మల్ని మార్చుకున్నారు తండ్రి. మీకు లెక్కలేని కోట్ల కూడా శృతయ్య మీ బిడ్డలుగా అంగీకరించడానికి మేము యోగులం కానప్పటికీ కూడా నాయన మీ బిడ్డలుగా అంగీకరించుకున్నావు తండ్రి. నాయన నాయన మమ్మల్ని తీర్చిచ్చుకున్నావు. నీకు లెక్కలేని కోట్ల కూడా శృతయ్య మా భక్తి కాదయ్యా మా ముక్తి కాదయ్యా మీ భక్తి వల్ల మేము నాయన మీ ప్రార్థన వల్ల నా తండ్రి. నాయన నాయన మేము ఇలా బ్రతుకుతున్నాం తండ్రి. మా కోసం రావలేకుండా ప్రార్థన చేస్తున్న మంచి ప్రార్థనాపరుడు గారు మా ప్రార్థన మీ ప్రార్థనలు చేతేసి విడిసిని మరిసిని అన్నీ అయినా మా యుక్తి ప్రార్థనలు అయ్యా మీ యుక్తమైన ప్రార్థనలతో మీ జ్ఞానంతో మీ సమూహంతో ఓపమని చేర్చి ఈ పెంటలాంటి ఈ చెత్తలాంటి పరిమాల దాని ప్రార్థనలు